అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం. మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత లీలలుంటాయి, కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల. లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు. పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకుని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది. కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు. అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు. లీల ఉండదు. గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. నాకు ఏదో మోకాలు నిప్పెట్టింది అనుకోండి, గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది, దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నిప్పెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు. అంతేగాని నాకు మోకాలు నిప్పి రావడం లీల అనకూడదు. అవి నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది, సుఖ దుఃఖములుగా వస్తుంది. నేను పుట్టడం కర్మ. నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మనిస్తాడు. భగవంతుడు పుట్టడం కర్మ కాదు, లీల. ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు. ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల. ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై శంఖచక్ర గదాపద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు. కానీ కృష్ణావతారంలో అలా కాదు. అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు. పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం, ఆ 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం 8 గర్భాల ముందు లోక విదితం. కంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు. దేవకీదేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెలి మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు. రథం వెళ్ళిపోతోంది. అశరీరవాణి పలికింది, ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క కడుపున 8వ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు. అంటే అందరికీ తెలుసు 8వ గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి కారకుడవుతాడు అని. అందుకే చెల్లెల్ని చంపైపోయాడు కూడా కంసుడు. సరే, కథ నడిచింది. తర్వాత 8వ గర్భం కదా అన్నాడు. ఆ మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు. వెళ్ళారు. మొట్టమొదటి కొడుకు పుట్టాడు. బావా, మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా, 8వ కొడుకు కదా, మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు, 8వ వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా, నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు. 1 2 3 4 5 6 బిడ్డల్ని ఇచ్చేశాడు. 7వ వాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు. ఈ 6 పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి, ఏమనుకుంటున్నావో పిచ్చివాడా, వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే, నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు. అయ్య బాబోయ్ అలాగా అన్నాడు. మళ్ళీ 6 పిల్లల్ని పిలిపించి చంపేశాడు. 7వ వాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు. ఇక 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు. కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు. కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో అక్కడ అర్థమవుతుంది. అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు. లోపల సూతికా గృహం నిర్బంధం, దేవకీదేవిని స్వేచ్ఛగా ఉంచాడు. వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు. ఎదురుగుండా భార్య ప్రసవం. ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేడు. కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు. అక్కడ నుంచి చూస్తే సూతికా గృహం ఇక్కడ వరకు కనపడాలి, అలా ఏర్పాటు చేశాడు. విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి. 8వ గర్భం పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి. అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే, పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టేవాడు. కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి. అసలు పడుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఏది చేస్తున్నా సరే 8వ గర్భం వచ్చేస్తోంది అదే బెంగ.
ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ, ఆయనకి తెలియదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయందు ఎవరు దాటి యువతలకి రాగలిగిన వాడు. మమ మాయా దురత్యయ అంటాడు. ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు. ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. దేవకీ వసుదేవులు తప్ప ఎవ్వరూ లేరు. ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు. ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది. పిల్లాడు పుట్టాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు. ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రాగదయ్య భాగ్య రాశివగుచు అంటుంది. నా కొడుకనే అంటుంది అదితి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు. అసలు ఇలా పుడుతూనే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయ ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయతో శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు. ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అన్నారు పోతన గారు. బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు, భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా శంఖచక్ర గదా పద్మములతోటి శ్రీమన్నారాయణుడుగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మమత్తు సంపన్నుడవై సర్వమయుడుగు నీకును సర్వేశ్వర లీవులోను సంధులు వెలయన్నాడు. ఈశ్వర, ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది. అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు. దేవకీదేవి స్తోత్రం చేసింది. అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు పోతన గారు. జలధరదేహు అంటూ ప్రారంభించారు. జలధరదేహు అంటే మేఘము వంటి శరీరం ఉన్నవాడు అని. మేఘమునకు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి కాంతి, ఒకటి చల్లతనం. ఆ నలుపు ఏదో బొగ్గు నలుపులా ఉండదు, దానిలో విశేషమైనటువంటి కాంతి ఉంటుంది. కాంతి ఉంది కదా అని వెచ్చతనం ఉండదు, చల్లతనం ఉంటుంది. ఆయన యందు 2 ఉన్నాయి. ఒకటి కాంతి భా, అదే ఆచార్యతత్వమై కృష్ణం వందే జగద్గురుం అయింది. రెండవది చల్లతనం, అదే భక్తుల్ని పరిపాలించేటటువంటి గుణంగా ప్రకాశించింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని ఆదుకోవడానికి పడినటువంటి కష్టాలు అన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుండల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అని ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు. దేవకీదేవి అంత ఆనందాన్ని పొందింది. వాళ్ళకి కొడుకుగా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులతో చెప్పాడు, నేను ఇది 3వసారి మీ కడుపున పుట్టడం. ఏ తల్లిదండ్రులు కన్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఏ పిల్లవాడు పుట్టాడో ఆయన తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఇది లోకంలో ఎక్కడా జరగదు. అంత విచిత్రమైనటువంటి లీల. తల్లిదండ్రులు ఎక్కడైనా మా కొడుకని వాళ్ళకి తెలుస్తుంది, పిల్లవాడికి
నేను వీళ్ళ బిడ్డన్నన్న విషయం కూడా వాడికి తెలియదు. వాడిని నిజంగా పొత్తిళ్లలోనే ఇంకోళ్ళు తీసుకెళ్లి పెంచారనుకోండి, ఎవరు పెంచారో వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాడు వాడు. అటువంటిది ఈ చిన్ని కృష్ణుడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. ఎందుకని? పరమాత్మ స్వరూపం గనక. నేను 3వసారి మీ కడుపున పుట్టాను. ఒకసారి ఈయన పేరు కృష్ణి, నీ పేరు కృష్ణి దేవకీదేవి, ఆయన పేరు సుతపుడు వసుదేవుడు. మీ ఇద్దరు నా గురించి 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారు. నేను మీకు ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. నీలాంటి కొడుకు కావాలన్నారు. మీరు మోక్షం అడగలేదు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు, అందుకని నేనే మీ కడుపున 3 మార్లు పుడతానని వరమిచ్చాను. ఆ జన్మలో మీకు పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను. వేరొకసారి మీరు మరిచిపోయినా నేను మరిచిపోలేదు. మీరు కశ్యప ప్రజాపతి అదితిగా ఉండగా వామనమూర్తిగా పుట్టాను. 3వ మాట ఇదే చిట్ట చివరిసారి మీ కడుపున నేను పుట్టడం. ఇది 3వసారి పుట్టాను. ఈ జన్మలో నా పేరు శ్రీకృష్ణుడు అని పిలుస్తారు. మీరిద్దరూ దేవకీ వసుదేవులని పిలవబడ్డారు. ఈ 3వ జన్మలో నేను శ్రీకృష్ణ పరమాత్మగా మీ కడుపున ఆవిర్భవించినప్పుడు చేసినటువంటి లీలల్ని మీరు నిరంతరం స్మరించిన కారణం చేత మీ మనసుని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి శివసాయుజ్య స్థితిని మోక్ష రూపంలో మీరు పొందుతారు. కాబట్టి నా లీలను స్మరించడమే మీకు ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అన్నాడు. పరమాత్మ ఆ జన్మలో వాళ్ళకి పిల్లడిగా పుట్టి కూడా నేను మీ దగ్గర పెరగను. ఓ వసుదేవా, నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకో. తెలుగు భాగవతంలో అయితే, ఆంధ్ర భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అని. నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపో. రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర. ఆ యమునా నది త్రోవ ఇస్తుంది, దాటి నందవ్రజానికి చేరుకో. నందవ్రజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టింది. అందుకే నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు. యోగమాయ పుట్టి ఉన్నది. నన్ను తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసిన తరువాత మళ్ళీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు పడిపోయి యథాస్థితిని పొందిన తరువాత ఆడపిల్ల ఏడుస్తుంది. ఏడిచిన తరువాత కంసుడు లేస్తాడు. కాబట్టి నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో విడిచిపెట్టాయి అన్నాడు. సరేనన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. బయటికి బయలుదేరాడు. ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్నన్నారు పోతన గారు. సముద్రం ఎలా రామచంద్రమూర్తికి దారిచ్చేసిందో అలా యమునా నది కూడా దారిచ్చేసింది. ఎవరికి? కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి. అందుకే రామచంద్రమూర్తికి ఎక్కువ సంబంధం గోదావరి, సరయూ నది. కృష్ణ పరమాత్మకి ఆద్యంతము సంబంధము యమునా నది. యమునా నదితో ఆయనకి సంబంధం ఉండడానికి కారణం ఒక్కటే. యముడు యమున వీళ్ళిద్దరూ అన్నా చెల్లి. వీళ్ళిద్దరూ సూర్య భగవానుడి యొక్క బిడ్డలు. యమున ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాలము వెనక్కి రాదు. గంగ అలా కాదు. గంగ ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది. కాశీలో దక్షిణానికి వెడుతున్న గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వెళ్ళింది. గంగ దక్షిణానికి వెళ్ళింది అంటే జనన మరణ శోక సంసార స్వరూపం. ఉత్తరానికి తిరగడం అంటే మృత్యువునంత పోగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్థానాన్ని, కైలాసాన్ని చూడడం. అక్కడ తిరిగింది కాబట్టి ఉత్తరానికి కాశీపట్టణంలో ప్రవహించేటటువంటి గంగకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడింది. అందుకే కాశీగంగా అంటుంటారు. యమున అలా కాదు, ముందుకే వెడుతుంది. అందుకే యమున కాలస్వరూపం. యమునని దాటలేరెవరు. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. కాలమును దాటేశాడు అంటే ఇక పుట్టడు అని గుర్తు, మోక్షాన్ని పొందాడు అని. కాలమునందు పడిపోయి మళ్ళీ కాలమునందు పుడుతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. కానీ ఎవరు కృష్ణ పరమాత్మని తలయందు ధరిస్తారో వారు మాత్రము కాలము దారిచ్చేస్తుంది. అంటే ఇక వాళ్ళు పుట్టవలసిన అవసరం ఉండదు. అందుకే రాసలీల కూడా ఎక్కడ చేస్తాడు అంటే యమునా నది ఒడ్డునే చేస్తాడు. రాసలీల అంటే ఏదో ఒళ్ళు కొవ్వెక్కి ఆడవాళ్లతో కలిసి ఆడినటువంటి క్రీడ కాదది. రాసలీల అంటే ఎంతమంది జీవులు తరించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంతమంది ఆ భక్తి పరిపక్వతని పొందారో అంతమంది
పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవించేటటువంటి స్థితిని భాగవతంలో రాసలీలా ఘట్టంగా తీసుకొచ్చారు. అందుకే అంగనామంగనాం అంతరే మాధవం అంటాడు లీలాశుకుడు. ఇటు పక్కన ఒక అంగన, ఇటు పక్కన ఒక అంగన ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది. అంటే ఎంతమంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంతమందిని బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరుణ్ణి అనుభవిస్తూ ఉంటారు. ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల. అది కాలాతీత స్థితిని చూపిస్తుంది. కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ. అంతటి మహానుభావుడు. అదే ఆయనలో ఉన్నటువంటి మెరుపు. అందుకే కృష్ణుని యొక్క లీలలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది. ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది. అది మీరు తెలిసి వినండి, తెలియక వినండి. మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే, కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే, ఆయన తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది. అందుకే కృష్ణలీలల్ని ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే, కృష్ణలీలలు మనసుకి తగిలితే, మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహకత్వానికి కారణమవుతుంది. అందుకు మహానుభావుడు అన్ని లీలలు చేశాడు. అది ద్వాపర యుగంలో జరిగింది. కలియుగంలోకి వచ్చేటప్పటికి భాగవతం పేరుతో వాటిని వింటాం. అందులో ప్రధానమైనటువంటివి జారలీల, చోరలీల. మీరు చూడండి, జారలీల అంటే సాధారణంగా ఎప్పుడు స్మరిస్తారంటే రాత్రి వేళ స్మరిస్తారు. ఏదో కృష్ణుడు ఇంతమంది గోపికలతో తిరిగాడని. చోరలీల అంటే తెల్లవారగానే స్మరిస్తారు. ఏదో పక్కింట్లో లేకపోతే పక్క సందులో కుక్కలు ఎక్కువ మురిగాయి అనుకోండి, ఏమిటి రాత్రి కుక్కలు అన్ని మురిగాయి, ఏమైనా దొంగతనం జరిగిందా అంటారు. చోరలీల తెల్లవారుజామున స్మరింపబడుతుంది, జారలీల రాత్రి స్మరింపబడుతుంది. నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు రాసలీల చేశాడు అని రాత్రి స్మరించిన, నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు దొంగతనం చేశాడని ఉదయం వేళ స్మరించిన, రాబోయే కలియుగంలో జారత్వము, చోరత్వము ఈ రెండిటి గురించి ఎక్కువ మంది చదువుకుంటారు, ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. తెల్లవారి లేచి పేపర్ తీస్తే ఏముంటుంది? ఎవడు ఎక్కువ ఎత్తుకుపోయాడు, ఎవడు చట్టాన్ని పాడు చేశాడు, ఈ విషయాలే ఉంటాయి. దొంగతనాలు కావేమిటి అవన్నీ? అవి చదువుకుంటే పాపం. కనీసం దాని మీద అనురక్తి కొద్దీ కృష్ణుడి యొక్క చోరలీల చెప్పుకుంటే, కృష్ణుడు చేసిన దొంగతనమని మాట్లాడినా సరే అది మోక్షానికి కారణం. రాత్రి జారలీల మాట్లాడుకుంటే కృష్ణుడు జారుడన్నా సరే ఆయనకేం బెంగలేదు. కానీ కృష్ణ అన్న మాట ఎత్తారు కాబట్టి అది పాపాన్ని దహింపచేస్తుంది. అందుకే అసలు ఆయన పేరే కృష్ణ. కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అని అర్థం. అది నిరతిశయ ఆనందం. ఆ ఆనందంలో ఇంకా ఎక్కడా కూడా దుఃఖ స్పర్శ అనేటటువంటిది ఉండదు. అంత మహాద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారం యమునా నదితో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకే మళ్ళీ ఒకసారి వెనక్కి రండి. వసుదేవుడు చెప్తే ఆ కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వసుదేవుడు బయలుదేరి వెడుతుంటే యమున దారిచ్చింది. యమున దారిచ్చింది అన్న మాటకు అర్థం ఏంటంటే కాలము దారి విడిచిపెట్టేసింది అని. ఎవరికి కృష్ణుడు తల మీద ఉంటాడో వాడికి కాలము దారి విడిచిపెడుతుంది. నందవ్రజానికి వెళ్ళాడు. ఏమి ఎందుకు ఉండకూడదు మధురానగరంలో? మధురానగరంలో కృష్ణుడు ఉండడు. ఎంతకాలం ఉండడు? కృష్ణుడు ఎంతకాలం ఉండడు అంటే కంసుడు ఉన్నంత కాలము కృష్ణుడు ఉండడు. కంసుడు మధురని విడిచిపెట్టేస్తే, కంస సంహారం అయిపోతే కృష్ణుడు మధురలోనే ఉంటాడు. కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజంలో ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే మధ్యలో యమునా నది ఉంటుంది. నందవ్రజంలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ భగవద్భక్తితో అరమరికలు లేకుండా సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు సద్గుణోపేతులు ఎక్కడున్నారో అక్కడ భగవానుడు ఉంటాడు తప్ప, కామంతో ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడూ కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్న చోట భగవానుడు ఉండలేడు. అందుకే మధుర అంటే తీయనైనది అని. మధురమైన తలంపులతో కంసుడు గత జన్మలో కాలనీవి కోర్కెలతో వెంపర్లాడుతూ కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు, నందవ్రజంలో ఉంటాడు. కంస సంహారం అయిపోతే
అదే కృష్ణుడి చేతిలో కంసుడు మడిసిపోతే మధురా నగరంలో ఉండిపోతాడు. అప్పుడు ఆ మనసు పవిత్రం. కంసుడు లేని మనసు పవిత్రం. మీరు ఎక్కడ అన్వయించేయండి అంతే. అందుకే కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు. కామకోటికి రామకోటికి తేడా ఏమి అని వారు పరమాచార్య స్వామి. కాబట్టి కాముడున్న చోట రాముడు ఉండలేడు, ఆయనకి చోటు ఉండదు అక్కడ. రాముడున్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు. భగవత్తత్వమునందు రమించే హృదయంలో కామానికి చోటు లేదు. భగవత్తత్వంలో రమించడానికి అవకాశం లేని చోట కాముడు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కాముడు రాముడు, కృష్ణుడు కంసుడు, ఇవి రెండు ఎప్పుడు ఒకరుంటే రెండవ వారు ఉండరు. ఆఖరికి మాత్రం భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి మాత్రం ఎప్పుడో అప్పుడు కంస సంహారమో కామ సంహారమో చేసి కృష్ణుడో రాముడో హృదయంలోకి వచ్చి నిలబడడం మాత్రం ఖాయం. ఆ భక్తి మాత్రం ఉండాలి. అందుకే నందవ్రజంలో పడుకోబెట్టి మళ్ళీ ఆడపిల్లని తీసుకుని ఈవలి వీపుకి వచ్చి లోపలికి వెళ్లి ఆడపిల్లని తీసుకుని దేవకీదేవి పక్కన పడుకోబెట్టి వచ్చి కూర్చున్నటువంటి వసుదేవునికి బంధనములు మాత్రం పడలేదు. మళ్లీ తలుపులు వేసేసుకున్నాయి, గొలుసులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి, అన్నీ పడిపోయి అందరూ నిద్రపోతున్నారు. సంకెళ్ళు పట్టుకోలే. అవెందుకు పట్టుకో అంటే పదముల సంఖ్యలు నిడుకుని మదితలచుతు సూరసుతుడు ముందరు ఓలెన్ కుదురుకొను రీతి దేహమున కదిలించుతు నూరకుండే గురువర తంబున్న నరపోతన గారు. ఈసారి బంధనాలు ఆయనే వేసుకున్నాడు వసుదేవుడు, అవి తగులుకోలేదు. దాని అర్థం ఏమిటంటే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సునందు ధరించిన తరువాత, ఆ జ్ఞానం ఆవిర్భవించిన తరువాత సంసారమునందున్నట్టుంటాడు తప్ప ఇక సంసారమునందు లేనివాడు. అందుకే ఇక బంధనములు మాత్రం తగులుకో వసుదేవుడికి. బంధనములను తాను తగిలించుకున్నాడు. అంటే సంసారమునందున్నవాడిలా ఉంటాడు. అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే గొప్ప లీల. అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననం అన్నది బాగా అర్థమైతే వేదాంత రహస్యములు చాలా అర్థమైపోతాయి. అసలు మనుష్య శరీరము, ఆత్మ, సత్యాసత్య వివేకము ఇవన్నీ కూడా బాగా అర్థమవడానికి అవకాశం ఇచ్చేది ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననమే. అందుకే దాన్ని పరిపూర్ణావతారం అని పిలవడానికి కారణం అదే. ఒకవేళ అలా ఏమీ అర్థం కాలేదనుకోండి, దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. కనీసం కృష్ణుడు పుట్టాడు, అలా పుట్టగలడు అని నమ్మి వినగలిగితే చాలు, అది రక్షిస్తుంది. కృష్ణుడు పుట్టాడు, పిల్ల ఏడిచింది, కంసుడు లేచాడు, పరిగెత్తుకెళ్ళాడు. అన్న శమింపుమన్న తగదల్లుడు కాటిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవుత్రోవు పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడదన్నని ఏడిచింది దేవకీదేవి. అన్న 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 అని 10 మాటలు పిలిస్తే మనసు కరుగుతుందేమో అనుకుంది పిచ్చి తల్లి. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న అని అన్ని మాటలు అన్నయా 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 అని ఏడిచింది. అయినా బలవంతంగా పిల్ల కాళ్ళు పట్టుకుని లాగేసి గిరగిరా తిప్పి ఆ పిల్లని బండకేసి కొట్టబోయాడు. ఆ పిల్ల రాతికి తగలడం మానేసి ఆకాశంలోకి ఎగిరిపోయి పుష్ప మాలల చేత అలంకరింపబడి దేవతలందరూ ఆమెని సేవిస్తుండగా, ఓరి పిచ్చివాడా, నిన్ను చంపేవాడు నాతో కలిసి వేరొక చోట పుట్టాడు. పోని ఊరుకున్నాడా? ఇంకా పళ్ళు రాని పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. అక్కడ ప్రారంభమయ్యాయి కృష్ణలీలలు. అసలు శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా పాపం ఆయనకి అసలు అందుకే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ. ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు, ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం, తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానట్టుగా ఉన్నటువంటి పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన. సిరిమమ్ము బ్రతకంగా చూచటకొనై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచు గోపికలు చిక్పల్రాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు అస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభ కొండింబకొన్ అంటారు పోతన. ఇంకా బూది కప్పిన నిప్పులా ఏమీ తెలియని వాళ్ళ పడుకొని ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది పూతన. లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని. తీరా లోపలికి వెళ్ళింది. ఎంత అందంగా ఉన్నాడు రాయి పిల్లాడనుకుంది. పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్తుంది.
ఎంత అందంగా ఉన్నాడరా అనుకుని ఒరే పిల్లాడా నీకోసమేరా నేను ఇంత వేషం కట్టాను, ఒక్క గుక్కడు పాలు తాగరా నీ అందం ఏమిటో తెలుస్తుందండి. ఎందుకని స్తన్యమునకు విషం పూసుకొని వచ్చింది, స్తన్యం సప్పరించాడో చచ్చిపోతాడు. అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద, అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని. అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలివ్వడానికి ప్రయత్నించింది. ఆయనకి తెలియదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేత కానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో, ఎందుకు ఎత్తుకుందో, ఎందుకు పాలిస్తుందో ఆయనకి తెలియదు. అది కృష్ణలీలలంటే. అవి అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు. రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు, గురువుల దగ్గర నేర్చుకుంటాడు. కృష్ణుడు అలా కాదు, పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడు. అందుకే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసరి గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుటమదించి చింతించి లోనవ్వుచున్ కాలంకేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్ అన్నారు పోతన గారు. ఆ వచ్చినటువంటి పోతన విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు, తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు. కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకుని గుర్రు పెట్టి పిల్లలు చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్రు గుర్రు అని చప్పుడు వస్తుంది. ఆ గుర్రు గుర్రు అని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్న వాళ్ళ తన కాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు. ఎందుకని పిల్లలకు అలవాటు ఉంటుంది, బొటనవేలు ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం. కానీ వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే, కానీ ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి ఆ బలం ఉండదు. లేక చెయ్యి ఇలా 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 పోతుంది, పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది. అది పోయేటప్పటికి వాడు ఏదో ఇంకొకడెవడో వాడి చెయ్యి లాగేశాడన్నట్టుగా ఏడవడం మొదలు పెడతాడు. కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంత అమాయకంగా ఉన్నవాడు ఇలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలివ్వడానికి వచ్చినటువంటి పూతనా స్తన్యముల యందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలివ్వడం మొదలుపెట్టింది. నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనస్సు మీద ముద్రపడాలని పోతన గారి తాపత్రయం. ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం. మేల్కొన్న తెలగున మెర్లన కరువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాక సంబున జాచి యొదిగిలియ కన్న యోజనూది బిగిచన్ను కబకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్ల త్రావిన దిగిన గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వీవు కావు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఆ పిల్లవాడికి చిన్ని కృష్ణుడు నిద్ర లేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు. బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపామనుకోండి, బుద్ధిందా లేదా ఎందుకు అలా లేపుతామని కోప్పడతాడు. పసిపిల్లలు అలా కాదు, బాగా నిద్రపోతున్నా వీడు పొద్దున్న ఎప్పుడో 7ంటికి పాలు తాగాడు, కానీ ఇవాళ ఏమిటి ఇలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, వీడు 9 అయిపోయింది, పిల్లాడికి ఆకలేస్తుందని అమ్మ లేపేస్తుంది. లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏం ఏడవాడు లేపేసిందని. కానీ వాడి ఎంత బద్ధకం, ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్ళలాగా ఆ విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళలాగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీల్గి ఆవులించుచు చేతులు అకసంబున చాపి ఆ చిన్ని నోరింత ఆవలించి 2 చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు అకసంబున జాచి యొదిగిలియాకొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకు గుటుకు మనుచు. పోతన గారికి వినపడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా. ఆ స్తన్యాన్ని ఆ చిన్ని పూల పొట్లం లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కుమంటూ 2 గుక్కలు తాగాడు అంతే. ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన
ఇతర బాలుల క్రియవాడవివు కావు. ఓరి నాయనో, ఎంతో మందిని చంపాను కానీ నువ్వేమిట్రోయ్, 2 గుటకలు లాగేటప్పటికి నా ప్రాణాలన్నీ పోతున్నాయి, వదులు వదులు అంటోంది ఆవిడ. గుక్కకు గుటుకు మనచు ఒక 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడవివు కాదు. చన్ను విడువుము చాలు నమ్మచ్చు. చాలు, వదిలేరా అని ఆవిడంటుంది. పట్టి విడవరాదు నా చెయ్యి అని ఆయన వదిలిపెడతాడా? ఆయన విడిచిపెట్టలేదు. ఆఖరికి ఆ శరీరం 13 కిలోమీటర్ల దూరం పడిపోయింది పోతన. అవి బాల్య లీలలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏమీ ఎరగని వాళ్ళ పోతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు. పాపం 13 కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి. ఆ గోపాల బాలురు గోపకాంతలు ఇంతమంది వెతికారు. నీలంగూలిన మీటి పెన్నురమపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరదములం చల్లించి గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలనిరా 12 నామంబులన్. ఎక్కడ పిల్లవాడు బెంగ పెట్టేసుకున్నాడో, ఎక్కడ భయపడిపోయాడో, ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలు ఆయన్ని పగపగబా తీసుకెళ్లి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్లి దాని వెనకాతల కూర్చోబెట్టి తోక దాని ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన 12 అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సును కేశవుడు రక్షించుగాక, హృదయమును గోవిందుడు రక్షించుగాక, మోకాళ్లను అధోక్షజుడు రక్షించుగాక, ఆయన 12 నామాలతోటే ఆయనకి రక్ష పెట్టారు. ఏమీ తెలియని వాళ్ళగా నిజంగా అమాయకంగా ఉన్న వాళ్ళలాగే ఆయన అమ్మతోటి అంతరక్ష పెట్టించుకున్నాడు. చిత్రం ఏమిటంటే 2 గుక్కలు తాగినందుకు గాను ఆ వసుదేవుడు మధురానగరం నుంచి తిరిగి వస్తూ ఇంత పెద్ద శరీరం అడ్డంగా పడిపోయింది ఏమిటని పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఇంధనాలు తీసుకొచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్ర సంస్కారం చేసి వాసన వస్తుందని ఉత్తరీయం ముక్కుకు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రామబడుట చేసి భూవరేణ్య అంటారు పోతన గారు. 2 గుక్కలలో నేను నాది అన్న అహంకార మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు. అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసనలు వచ్చాయి. కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పూతన పొందేసింది. దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పూతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి, చాలు. ఆ కృష్ణ పాద స్పర్శ చాలు సమస్త పాపములను తొలగతోస్తుంది. అంత శక్తివంతము. అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు. ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి. చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి. అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో, పోతన గారు ఎంత అనుభవించారో, మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో, లీలాశుకుడు ఎంత అనుభవించాడో, బాల్యలీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి యందు లేదని నేను అనను. కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం. బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటినీ చెప్పారో. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచెనంబోజాక్షి వారిల్లు సుచ్చి కడవల దూరంబుగ నీయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు, మీకు ఆ పద్యం చదువుతుంటేనే అర్థమైపోతుంది. స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్ళు కడవల్లో వెన్నదాచుకునేవారు. కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు, రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది. కడవలన్నీ ఖాళీ. కోడల్ని లేపడానికి వచ్చింది, మూతి మీద వెన్న ఉంది. ఆశిముచ్చా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టు కొట్టింది. దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు. వచ్చిన అతిథుల్ని
ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఒక్కొక్క తాత్పర్యం. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. మా పిల్లలకి పాలు లేకుండా చేసేసాడమ్మా, సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు, ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి, మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు. ఎన్ని లీలలో పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక తూటొనరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి తాగెతలోదరి. దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్లా, అంటాను కానీ మళ్ళీ చెప్తుంటాను. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు, ఆ అత్త కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రాని వచ్చాడు, చూశాడు, ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్ని తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, వాటి మీద ఎక్కాడు. ఇలా చెయ్యి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు, చక్కగా పైనుంచి కారిపోతుంది. హాయిగా అందరూ చీరలు పట్టి తాగారు, వెళ్ళిపోయారు. భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక చోట ఒక అత్త కోడలు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండ చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, పీట వేసుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవడం, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. చూశాడు పరాత్పరుడు, ఆయన శాసనానికి ఏది లొంగదే. ఓ గంటలలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు, అందరికీ అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, గంటల గనకన మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్న నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందుకని మోగేశామన్నాయి. అలా ఎంతమంది ఎన్ని అనుభవించారో మహానుభావుడు. వేలుపుల్లటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు బికబకెన గిమా వేలుపుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడింగిలి చేసన్. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి, నేనే పెద్ద పరమేశ్వరుణ్ణని చెప్పి ఆవిడ కళ్ళు మోసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్కెర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు. నాకన్నా వేలిపోవడం నేను తిన్నానులే చాలన్నాడు. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగాగైకొని నన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపిక వచ్చి. ఏదో పాపం గోపబాలురు అందరూ ఆవుల్ని పట్టుకుని వెళ్ళిపోయారు. పెళ్ళై చాలా కాలం అయింది, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు. మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా, నన్ను నమ్ముకోనా ఆవిడ మీద పడ్డాడు. అది వచ్చి చెప్పింది ఓ గోపకాంత. అది ధూర్త చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి, కానీ అది ధూర్త చేష్టితం కాదు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే. భక్తి కలిగి ఉంటే నా యందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం. కాబట్టి చేబంతి తప్పెపడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా పట్టి జలకమాటగ మీ బిడ్డడు వలువ తెచ్చెనల తొకతగనే అంటుంది ఓ గోపికొచ్చి. పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచ యాజ్ఞ కలదో లేదో అంటుంది ఇంకో గోపికొచ్చి. ఎంతమంది ఇన్ని చాడీలు చెప్పారో. ఇన్ని చెప్తే ఆ యశోదంది అన్య మెరుగడు తన ఎంత ఆడుచుండు మంచి వాడితడెగ్గులు మనరమ్మ రామలార త్రిలోకాభిరామలార అంది. ఎందుకమ్మా అని మాట్లాంటారు, మా పిల్లాడు ఎప్పుడు గుమ్మం దాటి వెళ్ళనివాడు అంటుంది. అంటే ఇప్పుడు నేను భాగవతం అంతా నేను ఎక్కడ చెప్పను, మీరందరూ విన్నవాళ్ళే. ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు. పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల? ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది, ఆయన మనసులోకి వెళ్ళాడు. ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది. అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు. అందుకే భాగవతం సప్తాహంగా వింటూ ఉంటారు.
భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటి అంటే 7 రోజులుగా వినడానికి కారణం 8 రోజు వినకూడదని కాదు. ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది 7 రోజులే. 70 ఏళ్ళు ఉండనివ్వండి, 80 ఏళ్ళు ఉండనివ్వండి, 100 ఏళ్ళు ఉండనివ్వండి. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి 8వ రోజు లేదు, చావడానికి 8వ రోజు లేదు. ఉండేది 7 రోజులే కాబట్టి ఆ 7 రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే. భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు, కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది. కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే. కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు. ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారో మహానుభావుడు. నేను మీకు తెలుసు, నేను తరచుగా అంటూ ఉంటాను, శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివిందో నేను ఈ భాగవతం, శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఎప్పుడో ఏదో సభలో అంటుంటాను, కానీ ఎన్నాళ్ళు అయిందో నేను అసలు ఆ పుస్తకాలు ముట్టుకుని చదివి. ఇక్కడ ఏదో కృష్ణావతారం అని ఇవాళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చేస్తున్నాను అంతేగాని శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో. ఓ చోట అంటాడు లీలాశకుడు, ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం అని కదా అంటోంది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకో అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా. భలే దొరికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు, వస్తాడు. తను తలుపు చాటును నించుంది, పట్టుకుంటాడు. ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబాయిస్తాడో, కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటాను. తలుపు చాటున నుంచి చూస్తుందో వచ్చేసాడు. వచ్చేస్తే తెలిసిపోతుంది అదేంటి, ఏదో చిరుబొవ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను నే కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జెలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ. వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు. ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని. తెలియదు కదా, తెలియదని మనం అనుకోవాలి అందాక. అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి. అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు. వచ్చేశారు, తీస్తున్నాడు, పెడుతున్నాడు, చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు. బఫే భోజనంలా ప్లేట్ అట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి. ఆఖరణ అందరే అయిపోయింది లైన్, ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు. కూర్చుని అలాగో గోపికలు లేరు, ఈ ఇంట్లో పిచ్చేళ్లు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుంది. పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది. పిల్లాడు కదా, భయపడిపోయి ఇలా అనాలి, ఏమీ అనలేదు, ఇలా చూశాడు. అయ్య బాబాయ్ ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల, ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడని, ఎవరు నువ్వు అని. ఆయన ఏమనాలి, నేను కృష్ణుడిని అనాలి. ఆయన కృష్ణుడిని అనలేదు. బలానుజహ, బలరాముడి తమ్ముడిని అన్నాడు. మధ్యలో ఆయన ఊసేందుకు? ఆయన ఏమైనా వచ్చాడా, తిన్నాడా, దొంగతనాలు చేశాడా? అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది. అందుకని పాపం ఏ పాపం ఎరగని అన్నగారిని తీసుకొచ్చాడు. నా పేరు చెప్పడం మానేసి అన్నయ్య పేరు చెప్పడం. కస్తంబాల బలానుజహ. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు, నీ పేరు ఏమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కి మిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మన్మందిరాశంకయ, మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా? ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వు అనుకుని ఓ సరే పోన్లే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే. బాగుందిరా నాయన, మరి వెన్నకుండలో చెయ్యెందుకు పెట్టావు? ఆయన అన్నాడు వెంటనేను, అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా? మాతకంచనవత్సకం మృగయితం మాదా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న కుండలో చెయ్యట్టావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అరుస్తాయంటే, మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది, వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, అరిస్తే పారిపోతుంది చూడండి. వెన్నకుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది, పారిపోయి. అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు. కృష్ణస్య పుష్ణాతునః. నహ అంటే సంస్కృతంలో మమ్ములను అని. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎక్కువ వేస్తారు నహ అన్న శబ్దాన్ని. కాబట్టి కృష్ణస్య పుష్ణాతునః, మమ్ము రక్షించుగాక. అబ్బో ఇన్ని అనుభవించాడండి, ఒకటా రెండా?
నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యశోదాదేవి కథ చెప్తోంది. పిల్లలకి ఏదో కథ చెప్పకపోతే నిద్రపోరుగా. అమ్మ ఏదైనా కథ చెప్పు పడుకుంటాను. సరే చెప్తాను విను అని. ఆవిడికి ఏం తెలుసు పాపం, వచ్చినవాడు విష్ణు అవతారం కృష్ణుడేనని. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితృవాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. లీలాశుకుడు అంటాడు, అమ్మ కథ చెప్తోంది. రామో నామ బభూవ, రాముడనేటటువంటి రాజుండేవాడు అంది. ఓం ఓ అన్నాడు. పడుకుంటున్నాడు కదా పిల్లాడు అని ఏదో కథ చెప్పాలి. ఆయన కథే పాపం, ఆయన కథైనా ఆవిడికి ఏం తెలుసు, అందుకని చెప్తోంది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం, ఆయనకి భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. ఓ అన్నాడు. తాం పితృవాచా పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు కైకమ్మకిచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడం కోసం తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో సీతమ్మ తల్లిని రావణాసురుడనేటటువంటి రాక్షసుడు అపహరించాడు అంది. ఇప్పుడు ఓ అనలేదు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః, పడుకున్నవాడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి కూర్చుని లక్ష్మణ ధనసు పట్రా ఇలా అన్నట్టు హడిలిపోయింది కథ చెప్తున్న యశోద. ఎందుకని, ఆయన కథే కదూ. సీతమ్మని రావణుడు అపహరించాడని వినేటప్పటికే బాలకృష్ణుడిగా ఉన్న రాముడిగా తాదాత్మ్యత చెందాడు. లక్ష్మణ ఎక్కడరా నా ధనస్సు అన్నట్టు హడిలిపోయిందిట యశోద. అలా యశోద హడిలిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశకుడు. మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో కృష్ణుడి జుత్తు గురించి చెప్తూ, నువ్వు నలుపు, నీ జుత్తు నలుపు, ఇంత నలుపున్న వాడివి అజ్ఞానం అంత నల్లగా ఉంటుంది కదా, అది ఎలా విచ్చిపోయేటట్టుగా ఉంటావయా అన్నాడు ఆయన. ఎంతమంది ఎన్ని అనుభవించారో ఆ కృష్ణలీలలో. మహాద్భుతం మహానుభావుడు. ఆ లీలలుగానే శకటాసుర సంహారం చేశాడు, తృణావర్త సంహారం చేశాడు. ఆఖరికి అసలు కృష్ణలీలలో మహోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వింటారు. ఆ ఉలూకల బంధనము అని ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆ రోటికి కట్టేసినటువంటి సన్నివేశం. ఇప్పుడు నేను అవన్నీ ఆ లీలలన్నీ ఎక్కడ చెప్పడం కుదురుతుంది, కానీ ఏదో అన్నాను కాబట్టి ఒక్క మాట అంటానంతే. కృష్ణావతారం గురించి చెప్తూ నేను దాని గురించి అనకపోతే దోషం అయిపోతుంది. ఎప్పుడు జరిగిన లీలలు అవన్నీ. ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు, ఆ పెరుగు చిలుకుతోంది యశోద. సుడిగిచు గిదికుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాల కొండు కవ్వము పట్టెన్. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి, అమ్మ అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పొట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి. చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడమ్మ పాలిస్తుందని. గబగబా వచ్చింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిస్తోంది. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. కడుపారంజనుబాలు త్రావనిసిసిన్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించటకున ఏగంగ తత్బాలుండెక్కుడు కోపంబున వాటి రాతిదది మొక్కం బంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నది నిమిధ్యాసంకులద్భష్పుడై. అమ్మా నాకు పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటికి పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు, కుండ బదలైపోయింది. ఆ పాలని మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్న ముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్న ముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులో ఒకటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది.
కుండ బద్దలైపోయింది, వెన్నంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కారిపోయింది. అదే నీళ్లల్లా ఓ గుడ్డేసి వత్తడానికి ఉండదు, మజ్జిగ కాలు జారిపోతుంది, మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి వత్తాలి. అదంతా లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడ నమ్మె బాలు రకును పద్యంబరయం. ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా ఏం దొరుకుతాడేమిటి? పెద్ద యుద్ధానికి వెళ్లేదల్లా చీర తీసింది, పైకి కొంగు దోపింది, ఈ కొంగు తీసింది, ఇలా చుట్టూ తిప్పింది, గట్టిగా కట్టుకుంది. ఆ జడ తీసింది, ఇలా చుట్టూ ముడేసుకుంది, పూలు గట్టిగా పెట్టుకుంది, ఆ పమిట తీసింది, గట్టిగా పెట్టుకుంది. ఇక కొడుకుని పట్టుకోవడానికి పరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడొస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది. ఓ పక్క కోతికి పెడుతున్నాడు కానీ దొంగేడు పేడుస్తూ అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు. చూశాడు, అమ్మ వచ్చేసింది. వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి, రోలు మించి దూకేశాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధు నేనని ముని ముట్ట నెచ్చువాని కాటుక నెరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్నిదో వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే, ఆ ఇల్లంతా పూర్వకాలపు ఇల్లు కదూ. ఆ స్తంభాల చాటుకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇటు వస్తే దొరకడు, అటు వస్తే దొరకడు, ఎక్కడ చూసినా స్తంభాలు. ఎట్నుంచి ఏ స్తంభం చాటుకి వెళ్ళిపోతాడో తెలియదు. ఏదో విరాటపర్వంలో తిక్కన గారు అంటారు, ఆ నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలే. దాంతాకారిత కుంజపుట్టె మగన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ దాతరస్వం తత్రాసకలంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్ అంటారు. అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఆ స్తంభాల చాటుకి వెళ్ళిపోతున్నాడు, నిశ్శబ్దంగా నించుంటాడు. అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నిలిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్క నుంచి ముఖం ఒకటి బయట పెట్టి అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ. అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడు మొదలెట్టాడు. పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు 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 వడల చెమటల గయ నుత్తరీయము జార తిరుముకున్న విరులు నెలజార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది, పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి, ఆ కొప్పు వీడిపోతోంది, ఒళ్ళు చెమట పట్టేసింది. పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా, నేను పట్టుబడేవాణ్ణి కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తవ్జములన్ చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు నీల తల్లి చేతన్రోలన్. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి చేసింది. యశోద మోకాళ్ళ మీద కూర్చుంది, చెయ్యిలా పట్టుకుంది. ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమేంది. గోపకాంతలందరూ చూస్తున్నారు. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, దోటి కోడలు తెప్పిందనని నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ. పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం, అందుకని మోకాళ్ళ మీద కూర్చుని వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపించింది. ఏమిటి, జగత్తులనీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత. చూపించి ఏరా కడుపులో బాధ, కొడుకు తిట్టలేదు, ప్రేమ లేక లేక పుట్టినవాడు, ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు, దొంగ ఏడు పేడి చేస్తున్నాడు, ఇక్కడ వరకు కాటు కంటుకపోయింది, పెదిమిలు అదిరిపోతున్నాయి, చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు. చిన్న పిల్లాడు, పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకొను నెరయరట, ధరిత్రినెట్టి నీతులు కలరే. ఏరా పాపం నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట, ఇంత వెన్న కూడా తినవుట, పాపం నేనంతా దాచేసుకుంటున్నాను రా, నిన్ను కని నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ, నేను తినేస్తున్నాను, నీకెప్పుడు పెట్టనే. అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని వికచకమలనగిన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఆ ఇంట్లో గెడుతోంది, అక్కడికి గెడుతోంది, ఆ రోజు దగ్గరికి గెడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు. ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి 2 ముళ్ళేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తెస్తోంది, మళ్ళీ తక్కువ వస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించింది.
నేను పట్టగలను, నేను కొట్టగలనంటే దొరికే మనిషి ఆయనంతటా ఆయన పట్టుబడాలి గాని ఆఖరికి తెచ్చింది ఆఖరికి ఆ తాడుకి 2 అంగుళాలు సరిపోయింది, కట్టేసింది. పోతన గారు అన్నారు, జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ సంవిధానులచే తన్పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్ అన్నారు. నేను కట్టెయ్యాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళు ఉన్నారా, కట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? అలా కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. ఉలూకల బంధన లీల అని ఆయన్ని కట్టిన లీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి. అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశా ఎవ్వరూ పొందరు. భాగవతం పద్యాలు నోటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు. అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతన గారు. ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్ల నుంచి పాడిరయ్యు విధలెల్లా అన్నారు. పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువైపు పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి నూనెలో చేయి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తల మించి గోరువెచ్చ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కడిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇలా చుట్టూ తిప్పి నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ల ఆయుష్ 1000 ఏళ్లు ఐశ్వర్యంతో ఉండాలి, బుట్టడ పిల్లలతోటి 2 బుట్టల మనవలతోటి 3 బుట్టల మునిమనవలతోటి 4 బుట్టల ఇనుమనవలతోటి నీ ఇంటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకంతా ఆశీర్వచనం చేస్తోంది. ఎవరికి? లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి. అందుకెళ్ళాడు నందవ్రజానికి. అమాయకుడై వెళ్ళలేదు. వాళ్ళు ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు. అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు. అందులో కొడుకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో. ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానిక నినట చూచివత్తమమ్మ సుధతులార నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి సూతికాగృహంలోకి ఆడవాళ్ళు ఎడతారు, మగవాళ్ళు వెళ్ళకూడదు. మగవాళ్ళు బయట నించున్నారు. ఆ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందిస్తారు, కొడుకు పుట్టేట కదా అని. నందుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి. మరి కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మాధవుడు అన్నారు. పుట్టినవాడు లక్ష్మీపతి, శ్రీయప్పతి. అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు గాని క్రేళ్లురెకె మసలిలేగలు మల్లడిగుని రెంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ అన్నారు పోతన గారు. ఈయన పరమాత్మ పరిపూర్ణావతారం కృష్ణుడు మా వెనకాతలు వస్తాడు. మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు. సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు. బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు. ఆయనే మమ్మల్ని తడుగుతాడు, ఆయనే మాకు గడ్డి పెడతాడు, ఆయనే పాలు పితుకుతాడు. మా అదృష్టం అన్నైట. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. సే లక్ష్మి, అంబ, కళ్యాణి, సరస్వతి, పార్వతి, మీ అందరిగో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి అనేవాడు. ఆవులన్నీ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గోపకాంతలందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం. కృష్ణ ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు, కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవాడు. అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతుంటే డొక్కలు అక్కలించి పోయి ఉరప్పంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కును వదిలేస్తే కింద పడిపోయిన కృష్ణుడు మళ్ళీ లేచి ఆ పలుపు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవారట.
అందరి బంధనాలు విప్పేసే కృష్ణ, నువ్వు సాయంకాలం గోధూళి మీద పడి ఉండగా వెళ్ళి ఆ ఆవుల్ని కడుతున్నటువంటి దృశ్యం నా మనసులో నిలబడిపోయింది, ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు విరాచకుడు. అందుకే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తాను ఆ కృష్ణ స్వరూపానికి అన్నాడు. ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో, కృష్ణుడు పుట్టాడని షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ దుందుబులు మరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి కందుగ వీతించ భద్రకాహళ రవముల్ అంటారు పోతన గారు. ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో, ఎన్ని గోవులు దానం చేసేశాడో. ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధిమగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికము ధారవోసె మరి ఇచ్చుటకున్నన్నారు. 10,000 గోవుల్ని మానసికంగా ధారపోసేసేట. శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు. ఓ భద్రకాహళములు మోగాయి, దుందువులు మెరసాయి, సూత సముదాయముతో వందిజనులు కీర్తించారు. ఎంత సంతోషపడిపోయారో.